అన్ని పార్టీలేమో గాని కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత స్వేచ్ఛ ఇంకే పార్టీలు ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఆఫీసులోనే కుర్చీలు కొడతారు, స్టేజీల మీద ఫైటింగ్లు చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఇంకొకరు వెనుక ముందు ఆలోచన లేకుండా విమర్శలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ డీసీసీలా శిక్షణ తరగతులు పెట్టింది. ఈ శిక్షణ తరగతులల్లో ఎట్లా క్రమశిక్షణ ఉండాలి అనేది నేర్చుకుంటారట. మరి వాళ్ళ క్రమశిక్షణ ఎట్లున్నది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. ఆహా ఆహా ఇది కదా క్రమశిక్షణకు మరో రూపం. ఇది కదా పద్ధతిగా పార్టీని ముంగటికి తీసుకుపోయే తరీకా. డీసీసీ శిక్షణ తరగతులంటే మాటలా, దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవాలన్నట్టే చేసిండ్రు కదా. మరి లేకుంటేంది, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఘోరంగా వెనుకబడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించిండ్రు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలనే చర్చలు జరపాలే గాని ఆ గిబుకు మ్యాజిక్ లేంది, పెద్ద మనుషుల తిరుగున్న ఆ లీడర్లు శంగడ బింగడ ఎగురుడైంది. సరే ఎగిరిండ్రే అనుకుందాము. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గట్ల చేయొద్దని చెప్పాలి కదా. కానీ అవేం ఆలోచన చేయకుండా హామీలు ఇచ్చిన పబ్లిక్ ను గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం డ్యాన్సులు చేస్తున్నారు అని అంటుర్రు ఈ వీడియోలు చూసిన జనాలు. లోపట వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే బయట చూడుండ్రి, డీసీసీ మీటింగ్ కు రాహుల్ గాంధీ వస్తున్నాడని పబ్లిక్ ను ఏ తీరుగా తిప్పల పెడుతున్నారో. పోలీసులే కదా ఎడికొస్తున్నామ్మా, ఆటోలకి రాణిస్తలేరా? పోలీసులు రాణిస్తలేరా ఇక్కడ ఆటోలో? ఇట్లా దూరం ఆటోలో ఇట్లా దొరికిమట్టు కూడా దొరికిస్తలేరా? పోలీసులా? అటు రాజకీయ లీడర్లు పనిచేసేది పబ్లిక్ కోసమే అని చెప్తారు, ఇటు పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అంటారు. కానీ వాళ్ళ పనితనం చూస్తే మాత్రం గిట్లున్నది. నడవరాని ముసలోళ్లను, దావఖానకు పోతున్నోళ్లను కుంటుకుంట నడిచిపోయేటట్టు చేస్తున్నారు. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనకు వస్తున్నాడని అనంతగిరి హరిత రిసార్ట్ దిక్కు ఎసోంటి వాహనాన్ని నడవనియలేదట. ఎసోంటి డీసీసీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీలే, మస్తున్నాయి కదా. నాకెందుకో 1వ అంతస్తు నుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక 2, 3 అంతస్తులు ఉంటే పక్కకి ఏదన్నా గట్టిగా పట్టుకొని నడుస్తా, కాళ్ళలు చెమటలు పుడతాయి. తల ఉంచి కిందికి చూద్దామంటే గుండు దొడ కొట్టుకుంటూనే ఉంటది. నా లెక్క చాలా మందికి అనిపిస్తుంది కావచ్చు, కానీ వీళ్ళకి అసలు భయం అన్నదే లేదు. ఎట్లా పనిచేస్తారు చూడండి. मेरा व्यूअर्स लोग पूरा बोलते हैं, फॉलोअर्स पूरा बोलते रहते हैं सेफ्टी लगा, आप लोग सेफ्टी नहीं लगा रहे। ये एक लगा के पहले सेफ्टी लगाओ, सेफ्टी लगा के काम करो। अरे दिख रहा है गाइस कितना डेंजर है, बाप रे बाप। देखो देखो ये कैसे कर रहा है, देखो रे बाप रे, क्या इतना रिस्क का कौन करता है यार। ये देख के आराम से कर रहे हैं, ये करने के बाद सेफ्टी लगा पहले। చూస్తుంటే అరికాల చెమటలు పడుతున్నాయి కదా, ఎప్పుడు కింద పడతారో అన్నట్టే భయంగా ఉన్నది కదా. ఏదో హాలీవుడ్ సినిమాలల్లా టెన్షన్ పెట్టిచ్చే సీన్లు చూసినట్టు, ఒళ్ళు గగ్గురు పొడిచే గ్రాఫిక్ డిజైన్లు కండ్ల ముంగట్నే కదులుతున్నట్టున్నది కదా. హైదరాబాద్లో ఉన్న సంతోష్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ కడుతున్న తీరిది. పానాలతో చెలగాట మాడుతున్నారు. సరే భయం లేనోడు బజార్లో గుడ్డు పెట్టినట్టు చేస్తే వాని ఒక్కనికే ప్రమాదం అనుకుంటే అట్లా లేదు కదా కథ. పైన పని నడుస్తుంటే కింద కార్లు, బస్సులు, బండ్లు రియ్యున స్పీడ్ ఉరుకుతున్నాయి. ఇంచు మందం ఏ కొద్దిగా మిస్టేక్ జరిగినా పైన పని చేస్తున్న వాళ్ళు పండు రాలినట్టు కింద రోడ్డు మీద పడి రాలుడే కాదు, వచ్చిపోయే వాహనాల మీద పడి మందిని తునుకలు చేస్తారు. చూడండి ఒక్కనికి సేఫ్టీ లేదు. మళ్ళీ వీళ్ళు పని చేస్తున్న ఎత్తు మూరేడో బారేడో లేదు, ఏం తక్కువ తాడి షెట్ అంత ఎత్తున్నది. మరి వీళ్ళు ఇట్లా చేస్తుంటే స్టీల్ బ్రిడ్జ్ కట్టించేటోళ్లకు సిగ్గెట్లా అనిపిస్తలేదో. వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నట్టున్నారో తెలియదు కానీ సరే వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. పానాల మీద ఆశలుంటే ప్రమాణాలు వాటిస్తారు అనుకున్నారే అనుకుందాం. కింద వచ్చిపోయే వాహనాల సంగతి ఏంది? ఈ పనికి సంబంధం లేని అమాయకులు ఆ ఇనుప బార్లు మీద పడితే చచ్చిపోరు కదా.
అంత ఎత్తు మీద దిక్కులు చూసుకుంటా 100 ఫీట్ల రోడ్డు మీద నడిచినట్టు భయం లేకుండా నడిస్తే ఏందన్నట్టు ప్రమాదాలు చెప్పొస్తాయా? ఏ చిన్న మిస్టేక్ జరిగినా రక్తం కక్కుకొని వచ్చేంత ప్రమాదం అవుతుంది. ఇటు సర్కారు కూడా పని చేసేటోళ్లను ప్రమాదం జరగకుండా ప్రమాణాలు పాటించేటట్టు చేస్తలేదు. అందుకే ఈ బ్రిడ్జి కింద నుంచి పోతున్నోళ్ళు మమ్మల్ని బతకనిస్తారా లేకుంటే చంపుతారా, ఇంత భయం లేకుండా చేస్తున్నారేంది అని కోపం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎంబటే పనులు ఆపి కింద బండ్లు కార్లు బస్సులు రాకుండా వేరే దిక్కుకు ట్రాఫిక్ ను మలిపి పనులు చేయాలని అంటుర్రు ఈ వీడియో చూసిన హైదరాబాద్ పబ్లిక్. అబ్బో, ఒకవేళ మీరు సంతోష్ నగర్ చెంచల్ కూడా స్టీల్ బ్రిడ్జ్ దిక్కు ఏమన్నా పని ఉంటే వాయిదా వేసుకోండి, లేకుంటే ప్రమాదాన్ని సంకల పెట్టుకొని తిరిగినట్టే అవుతుంది.